ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బా, ఏమైంది? ఇంట్లో అసలు సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. అంటే ఇంట్లోంచి ఫోన్ కలవదా? ఎప్పుడో మన టైం బాగుంటే పనిచేస్తాయి. నీ ఫోన్ సిగ్నల్ ఎందుకు రావట్లేదో నాకు తెలిసిపోయింది. ఎందుకు? ఈ ఇంట్లో జామర్లున్నాయి కాబట్టి. జామర్లా? ఏంటి నమ్మట్లేదా? రా చూపిస్తాను. ఏంటి? ఇదిగో, ఇది ఓపెన్ చేయి. ఇది జామర్ కదా? నేను మొన్న అలా ఎగురుతూ వెళ్తుంటే ఇది ఓపెన్ చేసింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. జామర్లు ఇంట్లో ఏంటి? జాను, ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి సార్ ఇది? ఇంట్లో జామర్ ఎందుకు పెట్టారు? చెప్పండి, మిమ్మల్నేగా అడిగేది. ఇన్నాళ్ళు నా ఫోన్లో సిగ్నల్స్ ఎందుకు ఉండట్లేదా అని అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. మీరే జామర్లు పెట్టుంటారు, కాదని మాత్రం చెప్పకండి. అవును జాను, నేనే పెట్టాను. నేను చెప్పేనా? ఎందుకు పెట్టారు సార్? జాను, అది నీకు తెలియదు కాదు. మంది చాలా పెద్ద కంపెనీ కదా. నేను చాలా హై ప్రొఫైల్ పర్సన్ కాబట్టి అన్వాంటెడ్ కాల్స్, స్పామ్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి. కొన్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి కూడా. మీకంటే ప్రాబ్లం ఉండొచ్చు. తను ఎవరితో ఫోన్ మాట్లాడకూడదా? తనకెవరూ కాల్ చెయ్యకూడదా? చచా, అలా ఎందుకు అనుకుంటాను? అయినా ఇవి ఇప్పుడు పెట్టినవి కాదు, పెళ్లికి ముందు పెట్టించినవి. పెళ్లికి ముందెప్పుడో పెడితే పెళ్ళయ్యాక తీసేయాలిగా. అవును, తీసేయాలి, బట్ మర్చిపోయాను. లేదు జాను, అన్నీ పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకుని చేసే ఈయన తీసేయడం మర్చిపోయాడంటే నమ్మేలా లేదు. జాను, ఇంకెప్పుడు నీకు అనుమానం రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేస్తే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే అన్న గ్యారంటీ ఏం లేదులే అన్నయ్య. ఒక్కతే వెళ్ళి ఇద్దరయ్యి వచ్చారంటే చప్పట్లు కొట్టడానికి నేనేం చవటని కాదు. మీరు దయ చూపచ్చేమో గాని నేనైతే బయటికే దారి చూపిస్తాను.
ఏంటమ్మా ఇది? అసలు ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. కీర్తి, ఏమైందమ్మా? అసలు ఎందుకింత దారుణానికి ఒడిగట్టావమ్మా? హరీష్ నన్ను అవమానించాడు నాన్న. ఏంటమ్మా నువ్వు అనేది? తనన్న మాటలు విని నా గుండె పగిలిపోయింది. నాకు బతకాలనిపించట్లేదు నాన్న. కీర్తి, ఈ నిర్ణయం తీసుకునే ముందు నీకు నీ తండ్రి గుర్తుకు రాలేదమ్మా? చెప్పాను కదమ్మా, అక్కడ నీకే సమస్య వచ్చినా మన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని. వాడికంటే నువ్వు అక్కర్లేదేవమ్మా, కానీ నీ తండ్రికి నువ్వు కావాలమ్మా. బిడ్డలు పుట్టేదాకా తల్లి కడుపులో ఉంటారు, కానీ ఆడపిల్లలు పుట్టాక తండ్రి గుండెల్లో ఉంటారమ్మా. నీకేమైనైతే ఈ గుండె ఆగిపోతుందమ్మా. నాన్న, వాడికి నీ విలువ తెలియక అలా మాట్లాడాడమ్మా. అయినా నేనందుకే అన్నాను కదమ్మా, అలాంటి అలగ జనాలతో సంబంధాలు వద్దన్నది. వాళ్ళందరూ తేనె పూసిన కత్తులమ్మా. పైకి ప్రేమగా నటించి గొంతు కోస్తారమ్మా వాళ్ళు. మేం కన్నవాళ్ళం కదమ్మా, కఠినంగా ఉంటాం. మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి. పదమ్మా. అసలు అర్హత లేని వాడిని పెళ్లి చేసుకుని తప్పు చేశావు. నువ్వు కాదమ్మా ఏడవలసిందే, వాడు. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. పదమ్మా.